ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి? సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఏది? రీవెరిఫికేషన్ కోసం ఎంత రుసుము చెల్లించాలి? రీకౌంటింగ్ దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు? హాల్ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు? ఈ పరీక్షల ఫలితాలు ఎప్పుడు వస్తాయి? సప్లిమెంటరీ పరీక్షలు ఎక్కడ జరుగుతాయి? ఒకేసారి ఎన్ని సబ్జెక్టులకు సప్లిమెంటరీ రాయవచ్చు? ప్రైవేటు విద్యార్థులు సప్లిమెంటరీ రాయవచ్చా? రీకౌంటింగ్ వల్ల మార్కులు తగ్గే అవకాశం ఉందా? వీటన్నిటి గురించి తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి కాబట్టి చివరి దాకా అయితే చూడండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన తరుణంలో కొంతమంది విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. అయితే అపజయం పొందిన విద్యార్థులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 85.25% ఉత్తీర్ణత నమోదైనప్పటికీ మిగిలిన విద్యార్థులకు తమ విద్యా సంవత్సరం వృధా కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేసిన వివరాల ప్రకారం 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహించబడతాయి. విద్యార్థులు తమ సబ్జెక్టులను క్లియర్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ మే 1 నుంచే ప్రారంభం కానుంది. విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు మే 1 నుండి మే 7 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కేవలం కొన్ని మార్కులతో ఫెయిల్ అయినట్లయితే ముందుగా రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల పేపర్ మూల్యాంకనంలో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దే అవకాశం ఉంటుంది. పరీక్ష రాయదలిచిన విద్యార్థులు గడువులోపు ఫీజు చెల్లించాలి. సాధారణ గడువు మే 9 వరకు ఉన్నప్పటికీ రూ. 50 ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. రీకౌంటింగ్ కోసం ప్రతి సబ్జెక్టుకు రూ. 500 మరియు రీవెరిఫికేషన్ కోసం ప్రతి సబ్జెక్టుకు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈవెంటు తేదీ వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు పరీక్ష ప్రారంభం 25 మే 2026. పరీక్ష ముగింపు 4వ తారీఖు జూన్ 2026. ఫీజు చెల్లింపు ప్రారంభం మే 1, 2026. చివరి తేదీ 9 మే 2026. లేటు ఫీజుతో చివరి తేదీ 25వ తారీఖు మే నెల 2026. రీకౌంటింగ్ ఫీజు రూ. 500. రీవెరిఫికేషన్ ఫీజు రూ. 1000. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో బాలికలు పై చేయి సాధించారు. మొత్తం 87.90% మంది బాలికలు ఉత్తీర్ణత సాధించగా బాలుర ఉత్తీర్ణత శాతం 82.68గా నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం వల్ల గతేడాది 72.8%గా ఉన్న ఉత్తీర్ణత ఈసారి 78.39%కి పెరిగింది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి? మే 25 నుండి జూన్ 4 వరకు జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఏది? జరిమానా లేకుండా మే 9 వరకు రూ. 50
ఆలస్య రుసుముతో మే 25 వరకు చెల్లించవచ్చు. రీవెరిఫికేషన్ కోసం ఎంత రుసుము చెల్లించాలి? ఒక సబ్జెక్టుకు ₹1000 చెల్లించాలి. రీకౌంటింగ్ దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు? మే 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు? సాధారణంగా పరీక్షలకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు విడుదలవుతాయి. ఈ పరీక్షల ఫలితాలు ఎప్పుడు వస్తాయి? జూన్ చివరి వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. సప్లిమెంటరీ పరీక్షలు ఎక్కడ జరుగుతాయి? హాల్ టికెట్లో కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో జరుగుతాయి. ఒకేసారి ఎన్ని సబ్జెక్టులకు సప్లిమెంటరీ రాయవచ్చు? విద్యార్థి ఫెయిల్ అయిన అన్ని సబ్జెక్టులకు రాయవచ్చు. ప్రైవేటు విద్యార్థులు సప్లిమెంటరీ రాయవచ్చా? అవును, అర్హత ఉన్న ప్రతి విద్యార్థి దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ వల్ల మార్కులు తగ్గే అవకాశం ఉందా? సాధారణంగా మార్కులు పెరగడం లేదా అలాగే ఉండటం జరుగుతుంది. తగ్గడం చాలా అరుదు. మీకు మొత్తం ఒక క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.